ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ఎన్నికల ప్రచారం శ్రీకాళహస్తిలోని 23వ వార్డులో నిర్వహించారు. ప్రజలు అడుగడుగున ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థికి శాలువాలతో సత్కరిస్తూ కర్పూర హారతులు నీరాజనాలు పడుతూ స్వాగతం పలికారు. ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ఈ పర్యాయం ఉమ్మడి పార్టీ గెలిచిన వెంటనే ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందజేస్తారో ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్. నేడు ఉమ్మడి పార్టీల నాయకులు శ్రీకాళహస్తిలో ప్రచారం కొనసాగించారని, ప్రజలు అడుగడుగున ఉమ్మడి పార్టీల అభ్యర్థులను ఆశీర్వదిస్తూ బ్రహ్మరథం పట్టారని, ఈ రోజు శ్రీకాళహస్తిలో ఉమ్మడి పార్టీల నాయకులపై ప్రజలు చూపించిన ఆదరణ, అభిమానాలే రానున్న ఎన్నికల్లో విజయ తార్కాణాలుగా మారి తమకు అఖండ మెజారిటీని చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై అతని అనుచరులే శ్రీకాళహస్తి దేవస్థానంలో వెండి దోచుకుని వెళ్లారని బహిరంగ విమర్శలు చేస్తున్నారని, అలాంటి వ్యక్తిని మరోమారు గెలిపిస్తే నియోజకవర్గాన్ని అవినీతితో, అరాచకాలతో శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని నాశనం చేస్తాడని, ఈసారి తిరుపతి జిల్లా అభివృద్ధి చెందాలన్నా, కాళహస్తిలో అవినీతిని పారదోలాలన్నా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలు ఒక ఓటును కమలం గుర్తుకి, మరో ఓటును సైకిల్ గుర్తుకు వేసి తమను ఆశీర్వదించాలని కోరారు.